నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోవడం అనేది రాజకీయాల్లో సహజం కదా. ఎవరో ఒక పార్టీని అంటిపెట్టుకుని ఎవరో ఉండరు, మారుతా ఉంటారు. అటువంటిప్పుడు వీళ్ళకి అవకాశం లేని సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తున్నాం మనం, వెళ్ళలేకపోవడం అనేది. నేను అంటుంది పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వలన ఈ మార్పులు చాలా ఎక్కువ అవసరం అవుతున్నాయి. లేకపోతే అది పరిమితంగా ఉంటాయి. అది అవును, అది మామూలుగా ఏ తీవ్రమైన అసంతృప్తి అసమ్మతం ఉన్న చోట జరుగుతుంది. కానీ ముగ్గురు మూడు విడివిడిగా పోటీ చేస్తే అవును అసలు 99% ఉండవు. 1% అతను భరించేవాడు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇన్ని మార్పులు జరుగుతున్నాయి. సింపుల్ లాజిక్. ఎందుకు అక్కడ 2 కులాల ఈక్వేషన్స్ కలుస్తున్నాయి. ఆ 2 కులాలతో పాటు ఇంకే కులాలు కలుస్తే లెక్కేసుకుంటారు. అప్పుడు మిగతా కులాల్లో ఎవరికి అసంతృప్తి ఉందో లెక్కేస్తారు. వాళ్ళల్లో బీసీల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కులపు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఈ లెక్కలు ఉంటాయి. ఇట్లాంటి ఇన్ని సమీకరణాలకు కారణం అవుతుంది పవన్ కళ్యాణ్ నిర్ణయం. అంటే వాళ్ళ బలం పెరగడం, వైసీపీ బలహీనం అవ్వడం అని కూడా అనుకోవచ్చా? మరి బలహీన పడేటట్టయితే గనక జగన్ నిర్ణయాలు ఇట్లా మార్చుకోడు. ఇప్పుడు బలం తగ్గడం వల్ల నిర్ణయాలు అనేది పొత్తుల్లో ఎత్తు అంటారు. అంతేగాని బలహీన పట్టడం అనేది ఎప్పుడు ఉంటుందంటే గత్యంతరం లేక ఎవడో ఒకడు రా అని చెప్పి అనుకునేది బలహీన పడినప్పుడు. ఇక్కడ ఆ సిచ్యుయేషన్ కాదు కదా. ఒక అధికారంలో ఉన్న పార్టీ బీసీలను అంత పెద్ద ఎత్తున పెడుతుందంటే తెగింపు అవుతుంది. ఇప్పుడు బలహీన క్యాండిడేట్లను పెడుతున్నారు అంటారా? దానికి లేదు కదా. వాళ్ళ ఎత్తుకి ఇతను ప్రతి ఎత్తు. వాళ్ళ ఎత్తు ఏంటి? అందరం కలవటం. దానికి వీళ్ళ ప్రతి ఎత్తు ఏంటి? ఇప్పుడు షర్మిలను అడ్డం పెట్టి జగన్ దగ్గర నుంచి కాసిన ఓట్లు లాక్కోవాలని తెలుగుదేశం భావిస్తుంది. షర్మిలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేయించి జగన్ పాజిటివ్ ఓట్ల నుంచి ఒక 5 లాగిద్దాం అనేది. అట్లాగే జగన్ వ్యతిరేక ఓట్లన్నీ పోలరైజ్ చేసుకుని పవన్ కళ్యాణ్ బీజేపీ